నా ఛానల్ను వీక్షిస్తున్న అభిమానులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు నేను మహాలక్ష్మిని పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజించి మంగళ నీరాజనాన్ని సమర్పించాను. ఈరోజు మనం మహాలక్ష్మి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాలక్ష్మి పాల సముద్రంలో ఉద్భవించింది. సంపదకి ఐశ్వర్యానికి ప్రతిరూపం శ్రీ మహాలక్ష్మి. ధనమూలం ఇదం జగత్ అన్నది లోకోక్తి. ఋగ్వేదంలోని 15 రుక్కులు ఇతర మంత్రాలతో రూపుదిద్దుకున్న శ్రీ సూక్తం ధనం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. శ్రీ అంటే శోభ, కాంతి, శుభం. విశ్వమంతా లక్ష్మీమయమే. లక్ష్మి అంటే సంపద. లక్ష్మీదేవికి ఉన్న శాంతం, సహనం వర్ణనాతీతం. అందుకే సృష్టిలోని ఆదిశక్తి శక్తికి, ఉనికికి ప్రతిబింబంగా ఉన్న శ్రీ సూక్తం శ్రీ మహాలక్ష్మికే ప్రతిబింబంగా మారింది. మహాలక్ష్మీదేవి అందరికీ శుభాలు చేకూర్చే దైవం. ఆమె గోత్రం భార్గవ, తల్లి బాలసముద్రం, తండ్రి భృగు మహర్షి, చంద్రుడు ఈమె తమ్ముడు, భర్త శ్రీహరి. ఈమె పుత్రులు ఆనందుడు, కర్దముడు, చిక్లీతుడు అనే 3 ఋషులు. కృతయుగంలో ఈమె పేరు మహాలక్ష్మి, భర్త శ్రీ మహావిష్ణువు. త్రేతాయుగంలో ఈమె పేరు సీత, భర్త శ్రీరామచంద్రుడు. ద్వాపరయుగంలో ఈమె పేరు రుక్మిణి, భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు. కలియుగంలో ఈమె పేరు పద్మావతి. పద్మాలలో దాగి పుట్టిన ఈమె పద్మావతి అయింది. ఈమెనే అలిమేలు మంగ అన్నారు. భర్త శ్రీ వెంకటేశ్వరుడు. కృతయుగంలో వైకుంఠంలో, త్రేతాయుగంలో అయోధ్యలో, ద్వాపరయుగంలో మధురలో, కలియుగంలో తిరుమలలో ఈమె నివాసం. శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలంటే నిర్మలమైన మనస్సుతో ఈమెను పూజించాలి. పద్మాలలో పుట్టింది కనుక పద్మాలతో ఈమెను పూజించి ఆరాధిస్తే ఐశ్వర్యం,